రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. సో మీ అందరికీ కూడా రేపు డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. 4,500 కోట్లు అయితే ప్రభుత్వం ఒకటో విడత నిధులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడ 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుంది. దాదాపు రైతన్నలందరికీ కూడా దాదాపు 1-2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే రేపైతే పడుతున్నట్లే తెలుస్తుందన్నమాట. ప్రభుత్వం మొత్తం ఇక్కడ ఏం చెప్తుందంటే 9,000 కోట్లను మొత్తం 2 విడతలుగా విభజించారన్నమాట విడుదల చేస్తుంది. అయితే తొలి విడతగా మార్చి నెలాఖరులో అంటే రేపటి నుంచే ఈ ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయాలని అయితే సమాచారం అన్నమాట. 4,500 కోట్లు మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్లో అయితే జమ చేయనున్నారు. ఈ నెల చివరి తేదీలలో ఈ 4,500 కోట్లు నిధులు విడుదల చేసిన వెంటనే రేపటి నుంచి వెళ్ళి 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. ఇక్కడ ప్రభుత్వం మొత్తం 4,500 కోట్లు విడుదల చేసినట్లయితే దాదాపు 40 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము రైతు భరోసా డబ్బులకు విడుదల చేయడానికైతే అంతా సిద్ధం చేశాం. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 9,000 కోట్లను 2 విడతలుగా విభజించి రైతుల ఖాతాలోకి ఈ ఉగాది పండుగలోగే అందరికీ కూడా ఖాతాలో పడనున్నట్లయితే తెలియజేయడమే జరిగిందన్నమాట. సో ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు మీకు అమౌంట్ అనేది ఇంకా వరకైతే ఎవరికి కూడా విడుదల చేయలేదన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఈరోజే ఆదివారం సెలవు కావడంతో రేపటి నుంచే ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. రేవంత్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉగాది వేడుకల్లో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలిసిందన్నమాట. ఇప్పటికే మీ అందరికీ కూడా తెలియజేశాను. ఈ 1వ విడత నిధులు అయితే విడుదల చేస్తున్నారు. సో నిధులు విడుదల చేసిన వెంటనే డిస్ట్రిక్ట్స్ వైజ్గా అలా వస్తాయి అన్నమాట. ఊర్లో ఉన్నటువంటి దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడుతూ అంటే రైతులు ఏమన్నారో తెలుసా? ముందుగాలు రైతు భరోసా ఎక్కడ సార్, రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఈ రైతు భరోసా పక్కన పెట్టి నువ్వు ఈ ఆయిల్ ఫాము సాగు చేయాలనివి లేకపోతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారికి అయితే ఈ రైతులైతే పెద్దగా మనకు చూసుకున్నట్టయితే సభలో అయితే నాగేశ్వరరావు పై అయితేనైతే చాలామంది అయితే విమర్శించారన్నమాట. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే రైతులతో మాట్లాడారు. అక్కడ ప్రభుత్వానికి అయితే ఈ నిర్ణయాలకు సంబంధించి కూడా మీ అందరి ఖాతాలోకి అయితే జమ కానున్నాయి త్వరలోనే అంటే అయితే తెలియజేయడం జరిగింది. సో ఏమని చెప్పారంటే ఇక్కడ ఆయిల్ ఫామ్ గురించి కానివ్వచ్చు ఇతర పంటల గురించి మాట్లాడేటప్పుడు రైతన్నలు ఉంటారు కదా సభలో ఉన్నప్పుడు అంటే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున చర్చకు దిగారన్నమాట. సో ఈ ఆయిల్ ఫామ్ ఇవి కాదు, మాకు ముందుగాలు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే విడుదల చేయండి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారంటే అయితే తెలియజేశారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం.